హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ భారీ శుభవార్త. రైల్వే శాఖ నుంచి స్టేషన్ మాస్టర్ అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ మరియు ఇతర పోస్టుల కోసం రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్ కి వచ్చేసి శాలరీ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ జాబ్స్ కి ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ జాబ్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, రైల్వే శాఖలో మరో కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీకి సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో వచ్చేసి 5,810కి పైగా పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి ఎనీ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి వచ్చేసి ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ట్రాఫిక్ అసిస్టెంట్, స్టేషన్ మాస్టర్ అండ్ అదర్ వేకెన్సీస్ తోని ఈ రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన తేదీలు వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ వచ్చేసి 4/10/2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి 21/10/2025 స్టార్ట్ అనేది అవుతుంది. అదే ఆఖరి తేదీ వచ్చేసి 20/11/2025కి క్లోజింగ్ అనేది అవుతుంది. ఫీజు చెల్లింపులు చివరి తేదీ వచ్చేసి 20/11/2025కి క్లోజింగ్ అనేది అవుతుంది. మార్పులు చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23/11/2025 నుండి 2/12/2025 వరకు ఈ అవకాశం అనేది కల్పించడం అనేది జరుగుతుంది. పోస్ట్ వైజ్ గా ఖాళీలు వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి 161, స్టేషన్ మాస్టర్ వచ్చేసి 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 3,416, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 638, ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 59. టోటల్ గా 5,810 వేకెన్సీస్ తోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ జోన్ కు వచ్చేసి పోస్ట్ వాజ్ గా ఖాళీలు వచ్చేసి చీఫ్ కమర్షియల్ టికెట్ కమ్ సూపర్వైజర్ వచ్చేసి అన్రిజర్వ్ వచ్చేసి 15, ఎస్సీకి వచ్చేసి 5, ఎస్టీకి వచ్చేసి 3, ఓబీసీకి వచ్చేసి 8, ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి 3. టోటల్ గా 34 ఖాళీలని ఉన్నాయి. అదే స్టేషన్ మాస్టర్ వచ్చేసి అన్రిజర్వ్కి వచ్చేసి 28, ఎస్సీ వచ్చేసి 9, ఎస్టీకి వచ్చేసి 4, ఓబీసీకి వచ్చేసి 15, ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి 6. టోటల్ గా 62 ఖాళీలు ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కి వచ్చేసి అన్రిజర్వ్కి వచ్చేసి 19, ఎస్సీకి వచ్చేసి 9, ఎస్టీకి వచ్చేసి 4, ఓబీసీకి వచ్చేసి 13, ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి 8. టోటల్ గా 53. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కి వచ్చేసి అన్రిజర్వ్డ్ 29, ఎస్సీ 10, ఎస్టీ 6, ఓబీసీ 18, ఈడబ్ల్యూఎస్ 8. టోటల్ గా 71. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి వచ్చేసి అన్రిజర్వ్డ్ 13, ఎస్సీ 2, ఎస్టీ 2, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ 1. టోటల్ గా 22. మొత్తం వచ్చేసి అన్రిజర్వ్కి వచ్చేసి 104, ఎస్సీకి వచ్చేసి 35, ఎస్టీకి వచ్చేసి 19, ఓబీసీకి వచ్చేసి 58, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 26. టోటల్ గా సికింద్రాబాద్ జోన్ కింద వచ్చేసి 242 వేకెన్సీస్ తోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ప్రతి జోన్ కి ముంబై, చెన్నై, కలకత్తా, భోపాల్, బెంగళూరు, భువనేశ్వర్, రాంచీ కోసం ఇలాగే పోస్టుల పేర్లు కేటగిరీ వారీగా మొత్తం ఖాళీలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ పోస్టు వారీగా మరియు రిజర్వేషన్ వారీగా పీడిఎఫ్లు అనేది ఉన్నాయి. మీరు పూర్తిగా చూసి చెక్ చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు వచ్చేసి 5,810 పోస్టులతో ఇందులో అన్ని జోన్ల కేటగిరీ వాళ్ళు కలిపి ఉన్నాయి. పోస్టు వారీగా వయసు పరిమితులు వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసి కనిష్ట వయసు వచ్చేసి 18 సంవత్సరాలు, గరిష్టంగా వచ్చేసి 33 సంవత్సరాలు. అదే స్టేషన్ మాస్టర్కి వచ్చేసి కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు వచ్చేసి 33 సంవత్సరాలు. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసి
కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు వచ్చేసి 33 సంవత్సరాలు. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 33 సంవత్సరాలు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 33 సంవత్సరాలు. ట్రాఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 33 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పోస్టులకు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీకి వచ్చేసి 5 సంవత్సరాలు, వీళ్ళు 38 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. అదే ఎస్టీకి వచ్చేసి 5 సంవత్సరాలు, వీరు కూడా 38 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఓబీసీకి వచ్చేసి 3 సంవత్సరాలు, వీళ్ళు 36 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడి వికలాంగులకు వచ్చేసి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. వీళ్ళు వచ్చేసి 43 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు వీళ్ళ సర్వీస్ ఆధారంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. రైల్వే సిబ్బందికి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు వీళ్ళ సర్వీస్ అనేది ఆధారంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో అన్రిజర్వ్డ్ వచ్చేసి 40 సంవత్సరాలు, ఓబీసీ వచ్చేసి 43 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 45 సంవత్సరాలు. ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. పోస్టుల వారిగా విద్యార్హతలు వచ్చేసి ప్రతి పోస్టుకు కనీసంగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది అవసరం అనేది ఉంటుంది. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా సమాన సంస్థ నుండి డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ నైపుణ్యం అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు కంప్యూటర్ నైపుణ్యాలు కూడా తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేయరాదు. ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ వచ్చే ముందు అర్హతలు అనేది పూర్తిగా అవసరం ఉంటుంది. అర్హతలను నిర్ధారించే ధృవపత్రాలను సమయంలోనే సమర్పించాలి. లేకపోతే క్యాండిడేట్స్ దరఖాస్తు అనేది రద్దయ్యే అవకాశం అనేది ఉంటుంది. పోస్టు వారిగా ప్రాథమిక జీతం బేసిక్ శాలరీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసి పే లెవెల్ 6 కింద వచ్చేసి 35,400 వరకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. అదే స్టేషన్ మాస్టర్కి వచ్చేసి పే లెవెల్ 6 కింద 35,400 వరకు ఉంటుంది. అదే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసి పే లెవెల్ 5 కింద 29,200 ఉంటుంది. అదే జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి పే లెవెల్ 5 కింద 29,200 వరకు ఉంటుంది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి పే లెవెల్ 5 కింద 29,200 వరకు ఉంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి పే లెవెల్ 4 కింద 25,500 వరకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. వీటితో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లు అనేది కలిపి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసి మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది సాధారణంగా సిబిటి టెస్ట్ గా ఉంటుంది. ఇందులో ప్రశ్నల సంఖ్య వచ్చేసి 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల సమయం అనేది ఉంటుంది. దీంట్లో అంశాలు వచ్చేసి జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి మార్కుల్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సిబిటి టెస్ట్ అనేది ఒక స్క్రీనింగ్ పరీక్షగా ఉంటుంది. రెండవ దశ సిబిటి టెస్ట్ వచ్చేసి మొదటి దశలో గుడ్ మార్కులు పొందిన వారు మాత్రమే దీనికి అనేది హాజరైన అవుతారు. ఇందులో ప్రశ్నల సంఖ్య వచ్చేసి 120 ప్రశ్నలు ఉంటాయి. అంశాలు వచ్చేసి మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అనేది ఉంటుంది. చదవడం మరియు టైపింగ్ నైపుణ్యాలు కొంతమందికి అవసరమైనది ఉంటుంది. థర్డ్ వచ్చేసి సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి సీనియర్ క్లర్క్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులకు తప్పనిసరిగా టైపిస్ట్ అనేది రావాల్సి ఉంటుంది. టైపింగ్ అనేది ఇది టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్ లో వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ లెక్క ఉండాల్సి ఉంటుంది. అదే హిందీలో వచ్చేసి 25 వర్డ్స్ పర్ మినిట్ లెక్క ఉండాల్సి ఉంటుంది. ఫోర్త్ సిబిటి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకు తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి టెస్ట్ లోనూ కనీసం 42 మార్కులు అనేది సంపాదించాల్సి ఉంటుంది. దీంట్లో లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే దీంట్లో అనేది ఉంటుంది. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ లోనే దరఖాస్తు అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే ఒక ఆర్ఆర్బికి మాత్రమే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత సవరించుకోవచ్చు, కానీ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసి సిబిటి టెస్ట్ లో
మెరిట్ పై ఆధారపడి అభ్యర్థులన్నీ ఎంపిక అనేది చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్ క్యాండిడేట్ గా పేరొందించబడిన వారు వారి అసలు డాక్యుమెంట్లు అనేది సమర్పించాల్సి ఉంటుంది. అసలు అర్హత వచ్చేసి వయసు, విద్య, వర్గం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేది వీళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ వచ్చేసి రైల్వే మెడికల్ ప్రమాణాల ప్రకారం మెడికల్ టెస్ట్ అనేది అవసరం అనేది ఉంటుంది. మెడికల్ ఫలితం విజేత యొక్క అభ్యర్థిత్వంపై ప్రభావాన్ని చూపుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి అన్ని సాధారణ అభ్యర్థులకు వచ్చేసి 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మొదటి సిబిటి పరీక్షకు హాజరైతే 400 రూపాయలు అనేది రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, వికలాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, ఈబీసీ, మైనారిటీ వాళ్ళకి వచ్చేసి 250 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అని ఉంటుంది. మొదటి సిబిటికి హాజరైతే సంపూర్ణంగా అంటే మొత్తంగా వీళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ముఖ్యాంశాలు వచ్చేసి ఫీజు ఆన్లైన్లో ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్లో తప్పనిసరి ఫీజు చెల్లించకపోతే దరఖాస్తు అనేది తిరస్కరించబడుతుంది. ఫీజు రిఫండ్ కొరకు బ్యాంకు ఖాతా వివరాలు అప్లికేషన్లో సరైనవిగా ఇవ్వాల్సి ఉంటుంది. అర్హత కిందకు వస్తున్న అభ్యర్థులు మాత్రమే రిఫండ్ అనేది పొందుతారు. పరీక్షకు హాజరు కాని వాళ్ళు రిఫండ్ అనేది ఉండదు. ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి నోటిఫికేషన్ విడుదల వచ్చేసి 4/10/2025న నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ప్రారంభం వచ్చేసి 21/10/2025తో స్టార్ట్ అవుతుంది. ఆఖరి తేదీ వచ్చేసి 20/11/2025కి క్లోజింగ్ అనేది అవుతుంది. ఫీజు చెల్లింపుల చివరి తేదీ వచ్చేసి 20/11/2025కి క్లోజ్ అవుతుంది. మార్పులు చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23/11/2025 నుండి 2/12/2025 వరకు ఈ టైం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.